ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. అయితే డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు వెయిటేజీని కలిపి జనరల్ ర్యాంకులను వెల్లడించనున్నారు. అనంతరం జిల్లాల వారీగా ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. వీటి ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా డిఎస్సి ఫలితాలను అయితే ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. తర్వాత టెట్ వెయిటేజీని కలుపుకొని ర్యాంకులను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత జిల్లాల వారీగా పోస్టులు కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వప్న? మొత్తానికైతే ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఫలితాలు ఎలా వస్తాయి ఏంటి అనేది. ఎందుకంటే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సో సచివాలయంలో ఫలితాలు సీఎం విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. మరి కాసేపట్లో మనకు ఆ ఫలితాలు అనేవి విడుదలైపోతాయి. అయితే డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు వెయిటేజ్ ని కలిపే జనరల్ ర్యాంకులు వెల్లడిస్తామని చెప్తున్నారు. అంటే రిజర్వేషన్ కి సంబంధించి పక్కన పెడితే ఏవైతే జనరల్ ర్యాంక్స్ ఉన్నాయో అవైతే ఖచ్చితంగా టెట్ మార్క్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా దాని వెయిటేజ్ అయితే ఉంటుంది. అంటే చాలా మంది అడిగారు, టెట్ కి సంబంధించినటువంటి దానికి వెయిటేజ్ ఉంటుందా, డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు అండ్ టెట్ కి సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద బాగా ఆలోచించిన తర్వాతే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికైతే ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నట్టే డిఎస్సికి సంబంధించినటువంటి దానికి అండ్ అలాట్మెంట్ ప్రక్రియ అంతా కూడా జరిగిపోతుంది అండ్ రూరల్ లెవెల్ కాబట్టి సో మరి కాసేపట్లో మనకు సీఎం ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత వచ్చిన దాన్ని బట్టి మనము ఒక అంచనా వేయొచ్చు అండ్ ఎక్కడెక్కడ ఏంటి అనేది. ఎస్, అంటే మొత్తంగా డిఎస్సి పోస్టులకు సంబంధించి పోస్టింగ్లు అంటే ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది స్వప్న? అంటే ఒకవైపు టెట్ వెయిటేజీని కలుపుకొని కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ విధంగానే ర్యాంకులు కూడా ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే జనరల్ ర్యాంకులు అన్నింటినీ కూడా టెట్ వెయిటేజ్ అవి పరిగణలోకి తీసుకొని చేస్తున్నారు. డిఎస్సికి సంబంధించి త్వరితగతిన అయిపోతుంది, ఎక్కడ కూడా ఆలస్యం ఉండదు.
అండ్ ఓవరాల్ గా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్స్ రాసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఆలస్యం జరగకుండా చూసుకుంటున్నామని చెప్పారు. అండ్ 29 ఫిబ్రవరి 2024 కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టైం నుంచి మళ్ళీ మార్చ్ ఆన్లైన్ ఎగ్జామ్ జరగడం, దాని షెడ్యూలింగ్ సంబంధించి ఓవరాల్ గా ఎక్కడ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తామన్నారు. కాబట్టి టీఎస్సీ నోటిఫికేషన్ కి ఇప్పటి వరకు జరిగిన దాని ప్రకారం మనం చూసుకుంటే టెట్ మార్కులు అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి వన్స్ ఈ పరిగణలోకి తీసుకున్న దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి దానికి సంబంధించి అంటే వాళ్ళకు మీరు ఇంతకుముందు చెప్పినట్టు అలాట్మెంట్ కి సంబంధించి కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే కంప్లీట్ గా చేసుకుంటూ పోతాము. అండ్ ఇప్పుడు చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి త్వరితగతిని ఫిల్ చేసేటువంటి క్రమంలో ఉన్నామని చెప్తున్నారు. ఇటు అధికారులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సో సాధ్యమైనంత త్వరగానే ప్రక్రియ ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ స్వప్న.